రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీ వీడింది. సుపారి హత్యగా తేల్చారు పోలీసులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా గుర్తించారు. నార్కట్పల్లి నకరికల్ మధ్య హత్య చేసి పాలేరు రిజర్వాయర్లో శ్రీనివాస్ మృతదేహాన్ని పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. ప్రధాన నిందితులు వేణుమాధవరెడ్డి సహా నలుగురిని కూసుమంచి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ హత్యకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏసీపీ తిరుపతి రెడ్డి చెప్తున్నారు. బొగ్గుల శ్రీనివాస్ హత్యోదంతంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే బొగ్గుల శ్రీనివాస్ గతంలో ఓ పార్టీకి చెందిన నాయకుడిపై వ్యతిరేకంగా పుస్తకాలు రాయడంతో దీంట్లో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే క్షుణ్ణంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు రాజకీయపరమైన కారణాలు ఏమీ లేవని తేల్చారు. ఆర్థిక లావాదేవీలే కారణమని చెప్పారు. దానితోడు కారు రిజర్వాయర్లో పడే ముందు డ్రైవరు కారును వదిలి పరారైనట్టుగా కూడా స్థానికులు చూసిన వాళ్ళు చెప్పారు. దీంతో అనేక అనుమానాలు తలెత్తాయి. పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి చివరికి ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై ఏసీపీ స్పందించారు. ఒకసారి చూద్దాం. బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించి ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తేల్చారు. ఇది సుపారీ హత్యగా పోలీసులు నిర్ధారించారు. నార్కడపల్లి నకరికల్ మధ్య హత్య చేసి పాలేరు రిజర్వాయర్లో శ్రీనివాస్ మృతదేహాన్ని పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్టుగా ఆరోపిస్తున్నారు పోలీసులు. ఇక ప్రధాన నిందితులు వేణుమాధవరెడ్డి సహా నలుగురిని అరెస్ట్ చేసి కూసుమంచి పోలీసులు ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చారు. శ్రీనివాస్ హత్యకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏసీపీ తిరుపతి రెడ్డి చెప్తున్నారు. ఇక పోలీసుల అనుమానం నిజమైంది. ఇది ఆర్థిక లావాదేవీలు దీనికి ప్రధాన కారణంగా పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ కేసును ఛేదించిన పోలీసులకు ఏసీపీ అభినందించారు. ఇక ఈ ఘటనలో అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం బయటపడింది. ఆర్థిక లావాదేవీలతో సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ప్రధాన నిందితులు వేణుమాధవరెడ్డి సహా నలుగురిని అరెస్ట్ చేశారు కూసుమంచి పోలీసులు. వినయ్ 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 కూసుమంచికి సంబంధించిన హత్య కేసులో ప్రస్తుతం పోలీసులు ఇది సుపారీ హత్యగా నిర్ధారించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇది ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు చెప్తున్నారు. మా ప్రతినిధి భాస్కర్ జైన్ అవుతున్నారు. భాస్కర్, ప్రస్తుతం రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్యోదంతంపై పోలీసులు ఆర్థిక లావాదేవీలుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? ఏ రకంగా దర్యాప్తు జరిగింది? గత శనివారం 14వ తారీఖున జరిగినటువంటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి రచయిత బొగ్గుల శ్రీనివాస్ యొక్క మిస్టరీ మర్డర్ మొత్తంగా అయితే వీడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క మర్డర్ సంబంధించి ఒక పక్క ప్రకారం తన స్నేహితుడే తన యొక్క అంటే తన శ్రీనివాస్ ని హత్య చేసినట్టుగా నిర్ధారణ అయిపోయింది. మొత్తానికైతే గత వ్యాపారంలో వచ్చినటువంటి లావాదేవీలు ఆర్థిక పరమైనటువంటి చికాకులతో పాటు మరోవైపున ఆయన బొగ్గుల శ్రీనివాస్ అనేది BBQ అనే ఒక
ఫరం తోటి ఆయన ఒక వ్యాపారం కొనసాగించుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఈ బొగ్గుల శ్రీనివాస్ సంబంధించినటువంటి జిఎస్టీని వాడుకునే విధంగా శ్రీనివాస్ అంటే వేణుమాధవ్ రెడ్డి అనే వ్యక్తి తన కొద్దిగా మాటలతోటి అనేక అంటే వీళ్ళిద్దరు కలిసి ఒకటే ప్రాంతం చెందిన వాళ్ళు మరోవైపున అక్కడ ఒక కాలేజీ ఫీస్ లో వీళ్ళు కలుసుకున్న తర్వాత అక్కడ నుంచి స్నేహం మొదలైంది. దాంతో పాటు మరోవైపున ఇక లావాదేవీల గురించి కూడా ఒకసారి కొనసాగించుకుంటూ వస్తున్న నేపథ్యంలో 2022 నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి లావాదేవీలు 90 లక్షల పైగా నగదు లాభాలు రావడంతో ఆ లాభాలు వచ్చిన దాంట్లో 40 లక్షల పైగా బొగ్గుల శ్రీనివాస్ కి ఇవ్వాల్సి ఉండగా నిందితుడైనటువంటి వేణుమాధవ్ రెడ్డి మొత్తానికైతే అతను 15 లక్షలు ఇచ్చేసి మిగతా డబ్బులు లేట్ గా ఇస్తానంటూ కాలయాపన చేసుకుంటూ వస్తున్న తరుణంలో మరోవైపు ఇదే లోపున జిఎస్టీ అధికారులు మొత్తం కూడా బొగ్గుల శ్రీనివాస్ సంబంధించినటువంటి ఒక ఆడిట్ అంటే ఆయనకి ఏదైతే పరం ఉందో ఆ పరాన్ని జిఎస్టీలో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించి ఆ ఫరాన్ని క్లోజ్ చేసిన నేపథ్యం దాన్ని ఓపెన్ చేయాలంటే ₹1,00,00,000 పైగా అవుతున్న తరుణంలోనూ శ్రీనివాస్ ఒక్కసారిగా ప్రధాన నిందితుడైన ఉన్నటువంటి వేణుమాధవ్ రెడ్డిపై ఒత్తిడి పెంచారు. తనకు రావాల్సిన 30 లక్షల రూపాయలతో పాటు మరోవైపున జిఎస్టీకి సంబంధించి ఆ ఫరంలో మళ్ళీ రీఓపెన్ చేయాలంటూ ఒత్తిడి పెట్టారు. దీనిలో భాగంగా వేణుమాధవ్ రెడ్డి ఒక పథకం ప్రకారం ముందస్తుగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కొంతమంది నిందితులను ఒక సుపారిగా నియమించుకుని ఒక ₹5 లక్షల నగదు ఇచ్చేసి మొత్తానికైతే ఆయన ఒక పథకం ప్రకారం ఆయన హైదరాబాద్ లో నుంచి విజయవాడ వెళ్ళి సెటిల్మెంట్ చేసుకున్నాము నన్ను నమ్మబలికి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నార్కట్పల్లి నుంచి ఒక నిర్మాణ ప్రదేశంలో 13వ తారీఖున అర్ధరాత్రి జనగాం రోడ్ లోకి వచ్చి అక్కడ కత్తులు రాడ్లతో అతను హత్య చేసిన ఘటన నెలకొంది. దాన్ని తప్పిపుచ్చుకునే పనిలో భాగంగానే అదొక అంటే అతను ముందుగానే ఇక నిందితులంతా కూడా ఒక రోడ్డు యాక్సిడెంట్ గా చిత్రీకరించే పనిలో భాగంగానే ఖమ్మం జిల్లా కూసుపంచి పనిలో పాలేరు జలాశయాన్ని ఎంచుకున్నారు. దానిలో భాగంగానే అక్కడ నిందితులు ఆయన తెలివిగా వెనక సీట్లు పెట్టేసి ఒకసారిగా కారు పాలేరులోకి అంటే పల్టీ కొట్టే విధంగా ప్లాన్ చేసి నిందితులు డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తి ఒకసారిగా పరారు అయిపోయిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ ఘటనలోనే నిందితుడు శ్రీనివాస ఫోన్ తో పాటుగా మరో వ్యక్తికి సంబంధించిన ఫోన్ సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఘటన సంబంధించి చాలా వరకు కూడా అంటే గత వారం రోజుల దాకా మిస్టరీ మొత్తానికైతే మిస్టరీ వీడటంతో కూడా కథ సుఖాంతమైనని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనలో చాలా వరకు కూడా అంటే ఒక స్నేహితుడే నమ్మించి తన యొక్క జిఎస్టీ లైసెన్స్ ను వాడుకున్న మాధవ్ రెడ్డి చివరకు ఆయన అంతమందించే విధంగా చేశారంటూ కూడా పోలీసులు ఒక నిర్ధారణ చేసిన నేపథ్యం ఉంది. అదే కాసేపటి క్రితమే దానికి సంబంధించి కూడా ఈ ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ లో ఆయన విడుదల చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే A1 గా వేణుమాధవ్ రెడ్డితో ఉండగా A2 గా పోకల కోటేశ్వరరావు, మరోవైపున అశ్వాపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా A3 గా షేక్ అంటే అశ్వాపేట చెందినటువంటి వ్యక్తి ఆ ప్రాంతం చెందిన వ్యక్తి షేక్ అబ్దుల్, A4 వచ్చేసి ఎండి అజ్మిద్ అలీ ఖాన్ వీళ్ళంతా కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళపై ఇప్పటికే వీళ్ళకు ఆ సుపారిగా ₹5 లక్షల తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి అందరూ కూడా ఆధారాలతో సహా వాళ్ళంతా పోలీసులు చాకాచాక్యంగా దర్యాప్తు చేసేసి మొత్తానికి నిందితులకు శిక్ష పడే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే ఈ ఘటన సుఖాంతమైనని చెప్పుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ భాస్కర్. సో రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్యోదంతంపై పోలీసులు మిస్టరీ ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. జిఎస్టీని దుర్వినియోగం చేసిన నేపథ్యంలో బొగ్గుల శ్రీనివాస్ నిలదీశారు. దీంతో అతన్ని పథకం ప్రకారమే తీసుకెళ్లి హత్య చేసి పాలేరు రిజర్వాయర్ కాలువలో పడేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అంతకుముందు రాజకీయపరమైన కోణాలు కూడా దర్యాప్తు జరిగింది. అయితే ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు లేకపోవడంతో పోలీసులు కేవలం ఇదంతా ఆర్థిక పరమైనటువంటి అంశాలుగా నిర్ధారించారు. ఇక ప్రధాన నిందితులతో పాటు సుపారీ తీసుకున్నటువంటి మిగతా వాళ్ళని కూడా అందరినీ అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు రిమాండ్కి తరలించినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ఈ నెల 14వ తారీఖు ఉదయం పాలేరు జలాశయంలో బొగ్గుల శ్రీనివాస్ అనే అతని యొక్క మృతదేహము దొరికింది. అతను కారులో పాలేరు కెనాల్లో పడుతుండగా అక్కడ చేపలు పట్టే వాళ్ళు చూసి ఇమీడియట్ పోయి ఆ కారులో నుంచి బాడీని బయటికి తీసిండ్రు. తర్వాత కారును కూడా బయటికి తీసిండ్రు. తర్వాత అతన్ని బొగ్గుల శ్రీనివాస్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత తెల్లారి అతని బ్రదర్ వచ్చి మన కూసుమంచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద 302 కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ బొగ్గుల దీన్ని నేపథ్యంలో కూసుమంచి సిఐ గారు తర్వాత అతని నేతృత్వంలో 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ కూసుమంచి, ఎస్ఐ తిరుమలపాలెం జగదీష్, దివ్య, తర్వాత సంతోష్, ఈ 4గురితో 4 టీమ్స్ దర్యాప్తు బృందాలు చేసి దర్యాప్తు చేపట్టగా దీంట్లో
మనకు ఇతనితో పాటు సిల్వర్ జూబ్లీ, ఇతని బొగ్గుల శ్రీనివాస్ది సిల్వర్ జూబ్లీ కాలేజు కర్నూలు జిల్లా. అక్కడనే ఇతనితో పాటు చదువుకున్నటువంటి వేణుమాధవ్ రెడ్డి అని చెప్పి తన జూనియర్ సేమ్ కాలేజీలో చదువుకున్నారు. వీళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్. అంటే ఇతని బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేణుమాధవ్ రెడ్డికి మేకా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ ఉంది. ఇతను ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తాడు. దీంట్లో భాగంగా జిఎస్టీలో ఈ షెల్ కంపెనీ అంటే బొగ్గుల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిండు. దాంట్లో ఈ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జిఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయలు లాభం వచ్చింది. దానికి ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గుల శ్రీనివాస్కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గుల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడము, తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూ అనే సంస్థకు జిఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, వేణుగోపాల్ రెడ్డి కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఇతను వేరే ఒక 3 అసోసియేట్స్తో కలిపి పోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మత్ అలీ ఖాన్ వీళ్ళతోని ప్లాన్ చేసి ఇతను 14 నైట్ అంటే 13 నైట్ ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాసుని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీ నన్లో తేయడం జరిగింది. దాన్ని కూసుమంచి సిఐ గారు మా దర్యాప్తు బృందము దాన్ని సమర్థవంతంగా దర్యాప్తు చేసి 4 నేరస్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపనైనది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. ఆ వెపన్స్ అన్ని కూడా తర్వాత సీజ్ చేస్తాం.